ఓం శ్రీమాత్రే నమః. ఓం నమఃశివాయ. మిథున రాశి స్నేహితులారా, ఈ రాబోయే 4 రోజులు అంటే ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో మీరు ఊహించని వింత సంఘటనలు జరగబోతున్నాయి. ముందుగా మిథున రాశివారిపై ఆ జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నా మనసు నిండా కోరుకుంటున్నాను. మిథున రాశిలో పుట్టిన నా ఆత్మీయ మిత్రులారా, ఈ నిమిషం చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి వినండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకే రకంగా సాగదు. రాబోయే ఆ 4 రోజులు అంటే ఫిబ్రవరి 3, 4, 5 మరియు 6 తేదీలకు సంబంధించిన మీ భవిష్యత్తు కాలజ్ఞాన వివరాలు, ఆ బ్రహ్మరాసిన విధిరాత ఇప్పుడు సంపూర్ణంగా, పూర్తిగా కొత్త మలుపు తీసుకుంది. మీ ఊహలకు కూడా అందని, మీ ఆలోచనల పరిధిని దాటిన ఆ 10 అత్యంత భయంకరమైన, వెన్నులో వణుకు పుట్టించే పెద్ద సంఘటనలు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఖచ్చితంగా సంభవిస్తాయి. ఇది విధి రాసిన నిర్ణయం. ఈ సమాచారాన్ని ఇప్పుడు మీరు వినగలుగుతున్నారు అంటే అది కేవలం దైవ సంకల్పం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఎలాంటి విషయం కూడా మీ వద్దకు చేరదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మిథున రాశి మిత్రులారా, ఇప్పుడు ఈ ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీలలో న్యాయదేవుడైన శని భగవానుడు మరియు మాయాగ్రహమైన రాహువు ఇద్దరూ కలిసి ఆడుతున్న అసలు సిసలైన భయంకర క్రీడ ఇప్పుడు మీ జీవితంలో మొదలైంది. మీ బ్రతుకు ప్రయాణంలో ఇప్పుడు ఒక మహాప్రళయం, ఒక అంతుచిక్కని మహాతాండవం ప్రారంభమవుతుంది. ఆ విధి వైపరీత్యాలను, ఆ మహారహస్యాలను ఈ క్షణమే నేను మీకు విడమర్చి ప్రతి అక్షరం పొల్లుపోకుండా వివరంగా చెప్పబోతున్నాను. ఈ భయంకర భవిష్యత్తు వివరాల్లోకి వెళ్లే ముందు మీ ఇష్టదైవం యొక్క పేరుని 3 సార్లు మీ మనసులో అత్యంత భక్తితో తలుచుకోండి. ఇప్పుడు వివరాలు మొదలుపెడదాం. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం వింటే మీ మతిపోవడం ఖాయం, మీ మెదడు మొద్దుబారిపోతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో మీతో జరగబోయే ఆ మహాసంఘటనలను మీరు కలలో కూడా, మీ కలల్లో కూడా, కనీసం మీ ఊహల్లో కూడా ఆలోచించి ఉండరు. అంతటి వింతలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఒకవైపు చూస్తే మీ అత్యంత సన్నిహిత రక్త సంబంధికుడే, మీ కన్నవారో, మీ తోడబుట్టినవారో, లేదా మీరు ప్రాణమిచ్చే బంధువులో మీపై దాడికి తెగబడుతున్నారు. మిమ్మల్ని నాశనం చేయాలని, మీ ఎదుగుదలను ఆపాలని చెడు కుట్రలు పన్నుతున్నారు. కాని మరోవైపు విధి విచిత్రం చూడండి. మీకు ఏ సంబంధం లేని ఒక తెలియని మహిళ మీకు తన సర్వస్వాన్ని అందించి కొండంత అండగా నిలుస్తుంది. అంతేకాదు, మీరు ఈ 4 రోజుల్లో ఎవరూ ఊహించని ఒక అత్యున్నత స్థితికి రాబోతున్నారు. ఇక్కడ ఒక ముఖ్య రహస్యాన్ని గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో ఇలాంటి వింతైన ఆటలు మీతో జరుగుతాయి. అవి మీ కల్పనకు, మీ ఆలోచనలకు కూడా అందనంత దూరంగా ఉంటాయి. ఇవి వింటుంటేనే మీ గుండె వణుకుతుంది, మీ హృదయం కరుగుతుంది, భయంతో మీ గొంతు ఎండిపోతుంది. అయితే మీరు ముందుగానే అప్రమత్తమై పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ఈ సమాచారాన్ని మొదటి నుండి చివరి వరకు అస్సలు వదలకుండా ఏకాగ్రతతో చూడండి. ఈ రాబోయే రోజుల్లో ఈ సమయం మీ జీవితంలో అత్యంత అద్భుతమైన, అత్యంత గొప్ప కాలంగా మారుతుంది. ఎందుకంటే ఆ శని మరియు రాహువు మీ పట్ల అత్యంత దయతో, పూర్తిస్థాయి అనుగ్రహంతో ఆసక్తికరంగా ఉన్నారు. ఈ ఫిబ్రవరి 3 నుండి 6 తేదీల మధ్య మీకు ఎంత ధనసంపద లభిస్తుంది, ఎన్ని సంతోషాలు కలుగుతాయంటే మీరు ఎన్నడూ కలలో కూడా తలచి ఉండరు. కాని ఇక్కడే ఒక మహా హెచ్చరిక. ఒకవేళ మీరు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా, ఏమరపాటుగా ఉన్నా, ఈరోజు ఈ సమాచారాన్ని సగం సగమే చూసి అశ్రద్ధ చేస్తే ఈ 4 రోజులు మీ రాబోయే 7 తరాల భవిష్యత్తును సర్వనాశనం చేస్తాయి. మీ పూర్తి కుటుంబాన్ని కన్నీరు మున్నీరుగా ఏడ్చేలా చేస్తాయి. ఇది శాపం కాదు, గ్రహాల గతి చెప్పే పచ్చి నిజం. అందుకే మీరు తెలివైనవారైతే ఈ సమాచారాన్ని ఆఖరి సెకను వరకు వినండి. ఎందుకంటే రాబోయే రోజులు ఏమాత్రం సాధారణమైనవి కావు. స్వయంగా ధర్మదేవుడైన శనిభగవానుడు తన స్వహస్తాలతో ఈ ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో మీ జీవిత గమనాన్ని పూర్తిగా తిరగరాస్తున్నాడు. స్నేహితులారా, ఇప్పుడు మీరు ఒక మహాయుద్ధానికి సిద్ధం కావాలి. ఎందుకంటే మీ జీవితంలో శత్రువులకు ఏమాత్రం కొరవలేదు. మీరు ఎంతటి ఉత్తములైనా, ఎంతటి మంచితనం చూపించినా మిమ్మల్ని అణగదొక్కే శత్రువుల సంఖ్య పెరిగిపోయింది. మీ సొంతవారే మీపై విషం చిమ్ముతూ, మీకు వెన్నుపోటు పొడుస్తూ పరమశత్రువులుగా మారారు. మీ ఇంటివారే మీ ప్రశాంతతను దొంగిలించి మీ జీవితాన్ని నరకం చేసి పెట్టారు. స్నేహితులారా, మీరు ఎవరికైతే కష్టకాలంలో తిండిపెట్టారో, ఎవరికైతే అప్పు ఇచ్చి ఆదుకున్నారో, ఆ బంధువులే ఇప్పుడు మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు. మీ రక్త సంబంధీకులే మీ పతనాన్ని చూడాలని, మీరు రోడ్డున పడాలని దుష్టశక్తులను కూడా ఆశ్రయించే అవకాశముంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ ఇంట్లో చిచ్చుపెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ నమ్మకంతో అయితే వారిని మీ ఇంటి గుట్టులోకి ఆహ్వానించారో అదే నమ్మకం ఇప్పుడు మీకు కష్టంగా మారబోతోంది. వారు ముఖం మీద నవ్వుతూనే వెనుక నుండి మీ మెడకోయడానికి పదునైన కత్తులు సిద్ధం చేసుకున్నారు. ఈ 4 రోజులు వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వకండి.
నాకు తెలుసు, మీ మనసు పడే వేదన నాకు తెలుసు. మీరు అందరికంటే ఎక్కువగా మీ ఇంటి వల్ల, మీ కుటుంబ సభ్యుల వల్ల, మీ రక్త సంబంధీకుల వల్ల నరకం అనుభవిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు బయటి ప్రపంచంతోనైనా సింహంలా పోరాడగల ధీరులు, మీరు మహాశక్తివంతులు. కాని మీ అతిపెద్ద బలహీనత మీ కుటుంబమే. ఈ 4 రోజుల్లో ఆ కుటుంబమే మీకు అత్యంత లోతైన, గుండెను చీల్చే గాయం చేస్తుంది. అందుకే ఈరోజు సమాచారం చాలా గంభీరమైనది. మీ మెదడును ప్రశాంతంగా, మంచులా, చల్లగా ఉంచుకుని ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే పచ్చి నిజాలను, చేదు సత్యాలను, రాబోయే రోజులకు సంబంధించిన ఈ మహారహస్యాలను ఏ బంధువుకిగాని, స్నేహితుడికిగాని, ఆఖరికి మీ ప్రాణమైన వ్యక్తికి కూడా పొరపాటున కూడా చెప్పకండి. పూర్తిగా గది తలుపులు మూసుకుని రహస్యంగా వినండి. ఎందుకంటే ఈ రహస్య సమాచారం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత గంభీరమైనది. రాబోయే రోజుల్లో, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 3 నుండి 6 తేదీల మధ్య కేవలం ఒక మహిళ మాత్రమే మీకు నిజమైన తోడుగా నిలుస్తుంది, మీ మేలు కోరుతుంది. మిగతా ఎవరినీ గుడ్డిగా నమ్మకండి అని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారో ఆ వ్యక్తే మీ గుండెల్లో చేయిపెట్టి మీ హృదయాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన హెచ్చరిక ఇస్తున్నాను స్నేహితులారా. ఈ 4 రోజులు ఎలాంటివంటే, మీరు దారిలో నడుస్తూ వెళ్తుంటే ఎవరో తెలియని అపరిచిత వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ విలువైన బంగారు ఆభరణాలను లాక్కెళ్ళిపోతాడు. మీ నగదు, మీ పర్సు, మీ జేబు కొట్టేసి వెళ్ళిపోతాడు. మీ విలువైన ధనాన్ని దోచుకుంటాడు. ఈ ఫిబ్రవరి 3 నుండి 6 తేదీల మధ్య మీ ఇంటి చుట్టూ ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. అర్ధరాత్రి వేళ వింత శబ్దాలు వినబడవచ్చు, లేదా మీకు ఎవరో తోడుగా ఉన్నట్లు భ్రమ కలగవచ్చు. ఇది మీ అంతరాత్మ ఇచ్చే హెచ్చరిక. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల మీ మనస్సు అదుపు తప్పుతుంది. అనవసరమైన భయాలు మిమ్మల్ని వెంటాడుతాయి. ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని తలచుకోకుండా ఏ అడుగు ముందుకు వేయకండి. అదృశ్యంగా పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడాలంటే మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అందుకే అన్నిటికంటే ముఖ్యం, ఈ ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో ఆ ఆంజనేయస్వామి కృప మీపై ఉండడం ఎంతో అవసరం. అందుకే స్నేహితులారా, ఇప్పటినుండే హనుమంతుడి ఆలయానికి వెళ్లడం మొదలుపెట్టండి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి. ఎందుకంటే శత్రువులు, చెడుగాలి, దృష్టిపీడ మరియు ఏ కష్టమైనా సరే సాక్షాత్తు హనుమంతుడి కృప ఉన్నవారిని ఏమీ చేయలేవు. కాబట్టి ఆ దైవకార్యం చేయడం రాబోయే రోజుల్లో అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో అన్ని విషయాలు మీకు పూసగుచ్చినట్లుగా అర్థమయ్యేలా వివరిస్తాను. పూర్తి ఏకాగ్రతతో వినండి. కాని అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఈ సమాచారం పూర్తిగా చూడకపోతే, దీనిని గౌరవించకపోతే మీకు మీరే కోలుకోలేని నష్టం చేసుకున్నవారవుతారు. మీ చేతులతో మీరే మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. అందుకే ఈరోజు దీన్ని పూర్తిగా వినండి మరియు అభినందించండి. ఇది చాలా చాలా ముఖ్యం. నిజమైన మనసుతో, గట్టి శ్రద్ధతో 3 సార్లు హనుమంతులవారిని భక్తితో తలచుకోండి. ఇప్పుడు భగవంతుడు ఈ 4 రోజుల్లో మీకు పంపే కొన్ని అద్భుతమైన గుర్తుల గురించి తెలుసుకుందాం. దేవుడు మీకు పంపే 5 అద్భుతమైన గుర్తులలో మొదటిది ఏమిటంటే, మీరు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ కలలో తెల్లటి ఏనుగు లేదా పచ్చని ప్రకృతి మధ్య ప్రవహించే స్వచ్ఛమైన జలపాతం కనిపిస్తే, అది మీకు రాబోయే 4 రోజుల్లో కనీవిని ఎరుగని భారీ ధనలాభం కలగబోతోందని అర్థం. ఈ గుర్తు కనిపిస్తే మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని, లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి గడప తొక్కబోతోందని దైవం సూచిస్తున్నాడు. రెండవ గుర్తు ఏమిటంటే, మీరు ఏదైనా ముఖ్యమైన వ్యాపార చర్చలకు లేదా ధనసంబంధిత పనులకు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో గరుడపక్షి మీకు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్లడం కనిపిస్తే, అది మీకు అఖండమైన ఐశ్వర్యం లభించబోతోందని చెప్పే పరమ పవిత్రమైన సూచన. దీనివల్ల గతంలో ఆగిపోయిన మొండి బకాయిలు వసూలవడమే కాకుండా ఎక్కడో ఆశ వదులుకున్న ఆస్తి మళ్లీ మీ చేతికి చిక్కుతుంది. మూడవ గుర్తు, మీ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు అకస్మాత్తుగా ఒక గోమాత ఆవు వచ్చి అరిస్తే, అది మీకు పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మరియు మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి అదృష్టం వరించబోతోందని దైవం పంపే గొప్ప గుర్తు. ఇలా జరిగినప్పుడు వెంటనే ఆవుకు పచ్చగడ్డి లేదా బెల్లం తినిపిస్తే, రాబోయే 4 రోజుల్లో మీకు రావలసిన అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా మీరు అత్యున్నత స్థితికి చేరుకుంటారు. నాలుగవ గుర్తు ఏమిటంటే, మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అకస్మాత్తుగా మీ ఇంట్లో ఎక్కడో ఒక మూల నుండి మల్లెపూల వాసన లేదా కర్పూర సువాసన మీకు అనిపిస్తే, అది ఆ జగన్మాత మీకు తోడుగా ఉందని చెప్పే గుర్తు. దీనివల్ల మీకు శత్రువుల నుండి కలగబోయే నష్టాలు తొలగిపోతాయి మరియు మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు లాభాలే తప్ప నష్టాలు అనేవి ఉండవు. ఐదవ గుర్తు అత్యంత కీలకమైనది. అదేమిటంటే,
మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక నిరుపేద వ్యక్తి లేదా చిన్న బిడ్డ మీకు ఎదురై చిరునవ్వు చిందిస్తే అది మీకు రాబోయే కొద్ది గంటల్లోనే ఒక పెద్ద మొత్తంలో ధనం చేతికి అందుతుందని చెప్పే దైవ నిర్ణయం. ఈ గుర్తు కనిపిస్తే మీకు అదృష్టం పట్టినట్లే. ఎందుకంటే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలకు ఈ 4 రోజుల్లో ముగింపు పడబోతోందని మరియు ఆ కుబేరుడి చూపు మీపై పడిందని ప్రకృతి మీకు ముందే తెలియజేస్తోంది. ఇప్పుడు రాబోయే రోజులకు సంబంధించిన భయంకర సంఘటనల గురించి చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ జీవిత చిట్టాలో ఏదైతే బయటకు వచ్చిందో అది మీరు ఎప్పుడూ కలలో కూడా ఊహించి ఉండరు. మొదట ఈ 4 రోజుల్లో మీరు 3 వ్యక్తులతో మీ సంబంధాలను, బంధాలను పూర్తిగా తెంచుకోవాలి. మొదటి వ్యక్తి ఎవరంటే మీ దగ్గరికి వచ్చి తరచు డబ్బులు అడుగుతుండే వ్యక్తి. ఒక్కోసారి 100, 1000 లేదా పెద్ద మొత్తం అప్పుగా అడిగే వ్యక్తికి చాలా దూరంలో ఉండండి. ఎందుకంటే మీరు అమాయకులు, దయగలవారు. లోకం మిమ్మల్ని పదే పదే మూర్ఖులను చేసి మీ ధనాన్ని లాక్కుంటుంది. మీరు ఇప్పటికే పేదరికాన్ని, కరువును అనుభవిస్తున్నారు. అయినా మీ దగ్గర ఉన్న కొద్దిపాటి ధనాన్ని ఇతరులకు దానం చేస్తున్నారు. కాని ఇప్పుడు ఈ ఫిబ్రవరి 3 నుండి 6 తేదీల మధ్య ఈ తప్పు చేయకూడదు. ఎందుకంటే గ్రహాలు మీపై అనుగ్రహం చూపుతున్నాయి. మీ ధనాన్ని మీ దగ్గరే భద్రంగా ఉంచుకోండి. ధనాన్ని మీరు గౌరవిస్తేనే లక్ష్మీదేవి మిమ్మల్ని గౌరవిస్తుంది. సహాయం పేరుతో మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకోకండి. రెండవ వ్యక్తి, ఆ వ్యక్తితో కూడా సంబంధం తెంచుకోండి. ఎవరైతే మిమ్మల్ని పదే పదే నిరాశకు గురిచేస్తున్నారో, బాధపెడుతున్నారో, బెదిరిస్తున్నారో, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారో ఆ వ్యక్తిని వదిలేయండి. మీరు ఏదైనా మంచి పని చేయాలని తలపెడితే, కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం చేయాలని ఆలోచిస్తే నీవల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎగతాళి చేసేవారు ఎవరైనా సరే, అది బంధువులైనా స్నేహితులైనా వారిని వదిలిపెట్టండి. మూడవ వ్యక్తి, ఈ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. ఈ వ్యక్తి వల్ల మీ ప్రాణాలకే ముప్పు ఉంది. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఒక ఊయలలా ఊగుతుంది. ఒక క్షణంలో 1000 కోట్లు మీ చేతికి వచ్చినట్లు అనిపిస్తుంది. మరుక్షణమే సర్వం కోల్పోయిన పేదవాడిలా అయిపోతారేమో అన్న భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కాని గుర్తుంచుకోండి, రాహు మీకు ఆశ చూపి అప్పుల్లోకి నెట్టాలని చూస్తాడు. లాటరీలు, బెట్టింగ్లు లేదా ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల ద్వారా మీ వద్ద ఉన్న ధనాన్ని దోచుకోవాలని మాయగాళ్లు కాచుకుని ఉన్నారు. వారి మాయమాటలు నమ్మి మీ జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును తగలేయకండి. ధనం విషయంలో నిబద్ధతతో ఉంటేనే శనిదేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీతో జరగబోయే ఆ భయంకర సంఘటనల వైపు వెళుతున్నాము. అన్నిటికంటే పెద్ద సంఘటనేమిటంటే, జాగ్రత్తగా వినండి. ఈ కాలంలో మీరు మీ ఇల్లు వాకిలి వదలాల్సి వస్తుంది, గృహత్యాగం చేయాల్సి వస్తుంది. అవును, ఇది అత్యంత చేదు, నిజమే కాని పరమసత్యం. ఎందుకిలా అంటున్నాను అంటే, ఈ ఫిబ్రవరి 3 నుండి 6 తేదీల మధ్య గొడవలు, కొట్లాటలు, జగడాల యోగాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కోపం హద్దులు దాటుతుంది. చిన్న చిన్న విషయాలకే మీకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. దీనివల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో పెద్ద గొడవపడి ఇల్లు వదిలి వెళ్లాల్సి రావచ్చు. పొరుగువారితో కూడా జాగ్రత్తగా ఉండండి. విషయం పెరిగిపోతే మీ వీధిని, మీ నివాసాన్ని వదిలి వెళ్లాల్సి రావచ్చు. మీ అదుపు తప్పిన కోపం మీ కొంప ముంచుతుంది. అలాగే మీ విలువైన ధనాన్ని పెట్టుబడి పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి. తొందరపడి రూపాయి కూడా ఎక్కడా పెట్టకండి. బంగారం, వెండి, షేర్ మార్కెట్, జూదం లేదా వాయిదా వ్యాపారాల జోలికి అస్సలు వెళ్లకండి. నష్టం జరిగే యోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవ్వరి మాటలకో లోబడి మీ ఆస్తిని, మీ ఆశను పోగొట్టుకోకండి. లేకపోతే అక్కడ మీరిరుక్కుంటే అప్పుల్లో కూరుకుపోయి ఇల్లు కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అత్యాశకు పోతే ఉన్నది పోతుంది. ఇక తర్వాతి అద్భుతమైన శుభవార్త వైపు వెళ్దాం. ఎందుకంటే ఈ విషయం మీకు గొప్ప ఊరటనిస్తుంది. ఆ పెద్ద శుభవార్త ఏమిటంటే, ఈ ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో మీకు ఏది నచ్చుతుందో అది చెయ్యండి. మీకు ప్రయాణాలు ఇష్టమైతే తిరగండి, క్రీడలు ఇష్టమైతే ఆడండి, ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపండి, మీకు నచ్చిన వంటకాలు రుచి చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు మిమ్మల్ని ఎంత సంతోషంగా ఉంచుకుంటే గ్రహాలు మీకు అంతగా అనుకూలిస్తాయి. ఇతరులను సంతోషపెట్టడం కంటే మిమ్మల్ని మీరు సంతోషపరుచుకుంటే మీ జీవితంలో నవగ్రహాల కృప కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రక్తపోటు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలి. మీ శత్రువులు మిమ్మల్ని మానసిక ప్రశాంతత కోల్పోయేలా చేస్తారు. స్నేహితులారా, మీరు అందర్నీ సంతోషపెట్టే స్వభావం కలవారు, కాని మీరే దుఃఖంలో మునిగిపోతారు. మీ గురించి ఆలోచించే నాథుడే లేరు. అందర్నీ కలుపుకుని వెళ్లే గుణం మీది, కాని మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మీరు ఆకలితో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా మిమ్మల్ని పలకరించేవారు ఉండరు. కాని మీ సొంతవారికి కష్టం వస్తే మీరు ముందు నిలబడతారు. కాని మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఎవరూ నిలబడలేదు. ఆ బాధ, ఆ ఏకాంతం నాకు తెలుసు.
రాబోయే రోజుల్లో మీ జీవితం మిమ్మల్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లబోతుంది. అందుకే వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండండి. ఇతరుల నకిలీ జీవితాలను చూసి మీ జీవితంతో పోల్చుకోకండి. ఫోటోల్లో నవ్వుతున్నవారు నిజ జీవితంలో ఎంత ఏడుస్తున్నారో మీకు తెలియదు. ఫోటోల్లో అన్యోన్యంగా కనిపించే భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడుతుంటారు. వారి మధ్య ప్రేమ ఉండదు. కాని మీరు మంచివారు, నిజాయితీపరులు. అందుకే ఇతరుల జీవితాలు చూడకండి. ఆ రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటిని గమనించండి. ఇక అతిపెద్ద సంఘటన వైపు వెళితే ఫిబ్రవరి 3 ప్రారంభం నుండే మీకు ధనం సంపాదించడానికి చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలవుతాయి. వాటిలోనే అద్భుతమైన పెద్ద అవకాశాలు దాగి ఉన్నాయి. మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటే తక్కువ కాలంలోనే పెద్ద ఎత్తుకు చేరుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి చాలా మంచి లాభం ఈ 4 రోజుల్లో లభించవచ్చు. ఇదే సరైన సమయం. మీ లాభాన్ని వెనక్కి తీసుకోండి. ఆ డబ్బు మీ కష్టార్జితం. దానిని వృధా చేయకండి. దీనితో పాటు స్నేహితులారా, ఈ తేదీల్లో మీరు అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్లాల్సి రావచ్చు. గుర్తుంచుకోండి, మీరు సహాయం చేసే స్థితిలో ఉన్నారంటే అది దైవ నిర్ణయం. తప్పకుండా సహాయం చేయండి. ఏ చోటు నుండైతే మీకు ఆశ కూడా ఉండదో అక్కడి నుండి మీకు భారీ ధనలాభం లభిస్తుంది. ఎందుకంటే రాహు కరుణిస్తే పేదవాడు కూడా రాజవుతాడు. ఏదైనా ఆస్తి కొనే అవకాశం వస్తే ఎక్కువగా ఆలోచించకుండా కొనేయండి. లేకపోతే అవకాశం జారిపోవచ్చు. అదృష్టం తలుపు తట్టినప్పుడు నిద్రపోకండి. చివరిగా ఈ మహాప్రళయాన్ని తట్టుకోవాలంటే ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందే లేచి 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మీ మనసులోని ఆందోళనలను, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ కళ్ల ముందే మీ శత్రువులు నాశనమవుతుంటే మీరు మాత్రం మౌనంగా ఉండి గమనించండి. ఎందుకంటే మౌనమే అతిపెద్ద ఆయుధం. ఈ 4 రోజులు మీరు మాటల కంటే మౌనాన్ని ఎక్కువగా నమ్మండి. మీ మాట తీరు వల్ల మీ బంధువులు మిమ్మల్ని తప్పుగా నిలబెట్టాలని చూస్తారు. ఆ అవకాశం వారికి ఇవ్వకండి. ప్రశాంతమైన చిత్తమే విజేతల లక్షణం. మీ ఇంట్లో నిత్యం గొడవలు, ఆదాయమున్నా ఒక్క రూపాయి నిలబడకపోవడం, వీటన్నిటికీ కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడమే కావచ్చు. ఆ దైవం ఆగ్రహం వల్ల మీ ఇంట్లో శాంతి లేదు. రాబోయే రోజుల్లో మీ కులదేవతను భక్తితో కొలవండి. మీ జీవితం మళ్లీ చక్కబడుతుంది. దేనినైనా అతిగా చేయడం నష్టానికి దారితీస్తుంది. మోసాలకు, కుతంత్రాలకు దూరంగా ఉండండి. ఆ దైవమన్నీ గమనిస్తున్నాడు. ఎవరైనా మీకు అన్యాయం చేస్తుంటే బాధపడకండి. కాలమే సమాధానం చెప్తుంది. కోరికల రహదారి అనంతం, కాని అవసరాల వీధుల్లో మళ్లడమే అసలైన సుఖం అనే మంత్రాన్ని గుర్తుంచుకోండి. తృప్తిలేని మనస్సు ఎప్పటికీ శాంతించదు. ఇక ఆఖరి విషయాలు అత్యంత జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా ఏదైనా పాత బంధం, పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. వారు మీ జీవితాన్ని మార్చేయవచ్చు లేదా ఇబ్బంది పెట్టవచ్చు. డబ్బు విషయంలో ఒక షాక్ లేదా ఒక పెద్ద అవకాశం రావచ్చు. మీ చేతికి డబ్బు అందుతూ అంతే వేగంగా జారిపోతుంది. అప్రమత్తంగా ఉండండి. మీ అత్యంత సన్నిహితులు మీ రహస్యాన్ని బయటపెట్టే ప్రమాదముంది. మీ శరీరం ఇచ్చే గుర్తులను, చిన్న అనారోగ్యాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. స్నేహితులారా, ఈ రోజుల్లో మీరు ఆ హనుమంతుణ్ణి ఆశ్రయించండి. ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రం చుట్టి దానిపై దారం కట్టి స్వామివారి సింధూరాన్ని పూసి మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని కట్టండి. దీనివల్ల ఏ దుష్టశక్తి మీ దరిచేరదు. ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ 4 రోజుల్లో మీకు ధనలాభం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఎన్నడూ చూడని విధంగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బు వచ్చి చేరుతుంది. లేదా బంగారు ఆభరణాల రూపంలో మీకు మహాయోగం కలుగుతుంది. దీనివల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగడం ఖాయం. స్నేహితులారా, ఇక్కడొక పరమ సత్యాన్ని గుర్తుంచుకోండి. కష్టాలు వచ్చాయని లేదా పనులు జరగలేదని ఆవేశంలో ఆ దైవాన్ని దూషించటం అత్యంత ప్రమాదకరం. మన నోటి నుండి వచ్చే ప్రతి దైవ నింద మన అదృష్టాన్ని దూరం చేస్తుంది. విధి రాసిన రాత ప్రకారం మీకు అందాల్సిన భారీ ధనలాభం లేదా అద్భుతమైన అవకాశం మీ చేతివరకు వచ్చి మీరు చేసే ఈ దైవ దూషణ వల్ల అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది. దైవాన్ని నమ్మడమంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, కష్టకాలంలో కూడా సహనం కోల్పోకుండా ఉండటం. మీరు ఎప్పుడైతే దైవంపై నమ్మకం కోల్పోయి నిందిస్తారో అప్పుడే ఆ జగన్మాత అనుగ్రహం, ఆ శనిదేవుడి రక్షణ కవచం మిమ్మల్ని వదిలిపెట్టాయి. కాబట్టి మీ నోటి నుండి ఎప్పుడూ దైవానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాకూడదు. అలా మౌనంగా ఉండి భక్తితో వేచి చూస్తేనే రావాల్సిన లాభం రెట్టింపు వేగంతో మీ వద్దకు చేరుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తున్నప్పుడు మౌనంగా ఉండి ఆ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మిథున రాశివారి అందరి జీవితాలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మిథున రాశివారికి చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.